కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి. అమ్మ విషయం గడిచిన 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈపీఎఫ్ 95 పెన్షనర్స్ మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ ఫెసిలిటీ ఇప్పించడం గురించి సూచికలు. గడిచిన 10 సంవత్సరాలుగా ఎన్ఏసీ చేస్తున్న దేశవ్యాప్త సమ్మె. 2. గౌరవ రాష్ట్రపతి గారికి మరియు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి వీడియోలు జతచేసి పంపిన ఫిర్యాదు లేఖలు క్రింద అటాచ్ చేయబడినవి. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలనలో పెండింగ్లో ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్స్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సమస్యను పరిష్కరించే దిశగా ప్రధానమంత్రి గారు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించిన కారణంగా 300 రూపాయలు మరియు 1000 రూపాయల పెన్షన్లతో బ్రతకలేక, అడుక్కు తినలేక 25 లక్షల రిటైర్డ్ పెన్షనర్లు చనిపోయిన విషయము ప్రపంచంలో ఎక్కడా కనీ విని ఎరిగి ఉండరు. ప్రస్తుతము ప్రతిదినము సరాసరి 300 మంది రిటైర్డ్ పెన్షనర్లు చనిపోతూనే ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో వందల సంఖ్యలో చనిపోయారే కానీ తిండి లేక 25 లక్షల జనాభా చనిపోయిన సందర్భం ప్రపంచంలో స్థితింపబడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగి ఉండదు. ప్రజా సంక్షేమం కోరేవాడే ప్రజాప్రతినిధి అంటారు. కానీ 25 లక్షల రిటైర్డ్ ఈపీఎస్ 95 పెన్షనర్లు చనిపోతే లక్షలాది ప్రజలు ప్రధానమంత్రి నిర్లక్ష్య వైఖరి వలన చనిపోతూ ఉంటే, వారి కుటుంబాలు వీధిన పడి అడుక్కు తింటుంటే, దయాదాక్షిణ్యాలు లేకుండా అత్యంత కర్కశంగా పాశవికంగా నడుచుకుంటున్న ప్రస్తుత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి తగునా అమ్మా? 300 రూపాయలు మరియు 1000 రూపాయల పెన్షన్లతో భార్యాభర్తలు ఇరువురు బ్రతకగలరా? ఆరోగ్యం బాగులేకుంటే మందులు కూడా కొనలేని స్థితిలో చనిపోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పైశాచిక ఆనందం పొందడం న్యాయమా? 25 లక్షల ఈపీఎస్ 95 పెన్షనర్లు చావుల కారణాలకు ప్రత్యక్ష కారకుడైన నరేంద్ర మోడీ గారు భారతదేశ చట్టాల ప్రకారం శిక్షార్హుడు కాడా? 25 లక్షల ఈపీఎస్ 95 పెన్షనర్ల చావులు హత్యలు కావా? ఆ హత్యలు అన్నింటికీ కారకులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదా? లక్షల మంది భారత పౌరులు చనిపోతూ ఉంటే న్యాయస్థానాలు సుమోటోగా కేసు తీసుకొని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత న్యాయస్థానాలకు లేదా? లక్షలాది ఈపీఎస్ 95 పెన్షనర్స్ 10 సంవత్సరాలుగా ఆకలి చావులకు ఆత్మహత్యలకు లోనవుతుంటే అందుకు కారణమైన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయుటకు గౌరవ రాష్ట్రపతి ఉపక్రమించుటకు భారత రాజ్యాంగంలో సూచించలేదా? ప్రజాస్వామ్య దేశంలో పౌరులు బ్రతికే హక్కును కల్పించవలసిన ప్రభుత్వం తిండికి లేకుండా చావడం అనే హక్కు కల్పించిందా? భారత ప్రధానమంత్రి విద్యావంతుడు అవునో కాదో నాకు తెలియదు, కానీ అమ్మ, మీరు బాగా చదువుకున్నవారు, ఎంతో అనుభవం కలిగిన వారు, రాజకీయ పరిణతి పొందినవారు, దక్షిణాది రాష్ట్రాల ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోడలు, మీరు చెప్పండమ్మా. దేశ ప్రధానిగా దేశ ప్రజలను పాలించుతున్న నరేంద్ర మోడీ గారు లక్షలాది పౌరుల చావులకు కారకుడవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదా? మానవ హక్కుల ఉల్లంఘన కాదా? అడవుల్లో నివసించే మృగాలు కూడా తమ పిల్లల ఆకలి తీర్చుటకు శ్రమ పడతాయి, కానీ ఆకలితో చావమని గాలికి వదిలేసిపోవు కదా. నోరు లేని జంతువులకు తమ పిల్లల మీద ఉన్న ప్రేమ భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ అధినేతలకు కలిగి ఉండి ప్రజలను కాపాడవలసిన బాధ్యత లేదా? దయచేసి మీరైనా నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మా ఎన్ఏసీ న్యాయమైన కోరికలను మన్నించి సమస్యను పరిష్కరించవలసిందిగా 84 సంవత్సరాల వయసులో కాటికి కాళ్ళు చాపుకున్న నేను అత్యధికంగా నెలకు 1000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న రిటైర్ అధికారిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విత్ రిగార్డ్స్, ఏబి రమణ, రిటైర్డ్ ఈఎంఓ అప్కో,
President, National Handloom and Textile People Welfare Council. Copies communicated to Honorable President of India, Honorable Chief Justice of Supreme Court of India, and Chief Ministers of Andhra Pradesh and Telangana states for information and necessary action.